ఆ అలవాట్ల ద్వారా మీరు చేసే తప్పులకి అది బాధ్యత వహించదు. ఒక సారా దుకాణం పెట్టిన వాడికి కానీ, ఒక డ్రగ్స్ అమ్ముకుని తిరిగేవాడికి కానీ మీ మీద ప్రేమ ఎందుకుంటుంది? వాడికి కావలసింది వాడికి వ్యాపారమే. సిగరెట్లు అమ్ముకునేవాడికి, డ్రగ్స్ అమ్ముకునేవాడికి, సారా దుకాణాలు పెట్టి వైన్ షాపులు పెట్టి అమ్ముకునేవాడికి, వైన్ షాపు ద్వారా మాకు ప్రభుత్వాలకి ఆదాయం వస్తుంది అనుకున్న వాడికి మీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ఆ అలవాట్ల ద్వారా మీరు చేసే తప్పులకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? తీసుకోడు. అమ్మినవాడు బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి ఇది బాధ్యత వహించదు. మీ కోసం మీరే బాధ్యత పడండి. మిమ్మల్ని రక్షించుకోవలసింది మీరే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఇది నిజం. అందుకని మనల్ని మనమే రక్షించుకోవాలి అంటే, వాటికి దూరంగా ఉండగలగాలి అంటే యోగా ఒక్కటే, సాధన ఒక్కటే, దైవ ప్రార్థన ఒక్కటే శరణ్యం. కలౌ కేశవ కీర్తన. ఈ కలియుగంలో మనకి మత్తెక్కిచ్చేది దైవనామమే. ఆ మత్తుకు వచ్చే కిక్ కన్నా కూడా ఈ మత్తులో వచ్చే కిక్ చాలా గొప్పది. ఇందాక చెప్పించిన చూడండి, నామం అందరం కలిసి చెబుదామని. ఆ నామం చెప్తున్నప్పుడు వచ్చే కిక్ ఏదైతే ఉందో ఆ కిక్ ముందు ఈ కిక్ బలాదు. ఏమ్మా